ఓం శాంతి. ఈరోజు ఫిబ్రవరి 22వ తారీఖు మురళి ఉంది. మురళి సారాంశము: मीठे बच्चे, तुम सबको सच्ची गीता सुनाकर सुख देने वाले सच्चे सच्चे व्यास हो। तुम्हें अच्छी तरह पढ़कर सबको पढ़ाना है, सुख देना है. బాబా చెప్తున్నారు, మధురమైనటువంటి పిల్లలు, మీరు అందరికీ సత్యమైనటువంటి గీతను వినిపించి సుఖమిచ్చేటువంటి వారు సత్యమైన వ్యాసులు ఉన్నారు. మీరు మంచి రీతిగా చదువుకోవాలి, ఇతరులకు కూడా చదివించాలి, అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. ప్రశ్న है, सबसे ऊंची मंजिल कौन सी है जिस पर पहुंचने का कर्तव्य పురుషార్థ తుమ్ కర్తే హో. అన్నింటికంటే ఉన్నతమైన గమ్యం ఏమిటి? దానిని చేరుకోవడం కోసమే మీరు పురుషార్థం చేస్తూ ఉన్నారు. उत्तर है, अपने को अशरीरी समझना, इस देह अभिमान पर जीत पाना, यही ऊंची मंजिल है, क्योंकि सबसे बड़ा दुश्मन है देह अभिमान. స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించడము, ఈ దేహ అభిమానంపై విజయాన్ని పొందడము, ఇదే అన్నింటికంటే ఉన్నతమైన గమ్యం. ఎందుకంటే చాలా పెద్ద శత్రువు ఎవరు అంటే దేహ అభిమానం. అరకల్పం నుండి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంది కదా. ऐसा पुरुषार्थ करना है जो अंत में बाप के सिवाय कोई याद न आवे. మనం ఎలా పురుషార్థం చేయాలి అంటే చివరిలో ఒక బాబా తప్ప మరెవ్వరు కూడా గుర్తుకు రాకూడదు. శరీర్ చోడ్ బాప్కే పాస్ జానా హై. శరీరాన్ని వదిలిపెట్టేసి బాబా దగ్గరికి వెళ్ళాలి. ఏ శరీర్ బి యాద్ నా రహే, ఇంకా ఈ శరీరం కూడా గుర్తుండకూడదు అని బాబా అంటున్నారు. యహీ మెహనత్ కర్నీ హై, ఇదే మనం కృషి చెయ్యాలి అంటున్నారు. गीत है, इस पाप की दुनिया से कहीं और ले चलो प्रभु. ఈ పాపపు ప్రపంచం నుండి మరెక్కడికైనా తీసుకెళ్ళండి ప్రభువా అని పాట. ओम शांति. जीव आत्माएं या बच्चे समझते हैं दिल में कि अभी हमको बाबा कहाँ ले चलते हैं, बरोबर जहां से हम आए हैं वहां ही ले चलेंगे. మరి బాబా అంటున్నారు, బాబా అయితే ఇప్పుడు మనందరికీ అర్థం చేయిస్తూ ఉన్నారు, ఎక్కడి నుండి అయితే మనం వచ్చామో అక్కడికే బాబా మనల్ని తీసుకెళ్తారు. फिर हमको पुण्यात्माओं की सृष्टि जीवात्माओं की दुनिया में भेज देंगे. ఇంకా బాబా మనందరినీ పుణ్యాత్మల యొక్క ప్రపంచంలోకి, జీవాత్మల యొక్క ప్రపంచంలోకి పంపించేస్తారు. श्रेष्ठ और भ्रष्ट अक्षर निकले हैं, जरूर जीवात्माओं को ही कहेंगे ना. శ్రేష్టమైన మరియు భ్రష్టమైనటువంటి అక్షరాలు అనే పదాలు వచ్చాయి అంటే తప్పకుండా జీవాత్మల కోసమే వచ్చాయి కదా. సుఖ్ వా దుఃఖ్ జబ్ శరీర్ మే హే తబహీ భోగా జాతా హై. సుఖమైన దుఃఖమైన ఎప్పుడైతే శరీరంలో ఉంటుందో ఆత్మ, అప్పుడే వీటన్నిటినీ అనుభవం చేసుకుంటుంది. బచ్చే జాన్తే హే కి అబ్ బాబా ఆయా హే, బాబా కా నామ్ హమేషా శివ్ హే, हमारा नाम सालिग्राम है. शिव के मंदिर में सालिग्रामों की भी पूजा होती है. बाबा ने समझाया था, एक है रुद्र ज्ञान यज्ञ, दूसरा है रुद्र यज्ञ. బాబా అంటున్నారు, శివుడి యొక్క మందిరంలో కొన్ని విశేషమైన రోజుల్లో సాలిగ్రాముల రూపంలో చిన్న చిన్న లింగాలను మట్టితో లేదా పిండితో తయారు చేసి కూడా పూజిస్తూ ఉంటారు. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం ఉంది, ఒకటి రుద్ర యజ్ఞము అని కూడా అంటూ ఉంటాం. ఉస్మే ఖాస్ బనారస్ కే బ్రాహ్మణో పండితోं को बुलाते हैं रुद्र यज्ञ की पूजा के लिए. రుద్ర యజ్ఞం కూడా చేస్తూ ఉంటారు. అందులోనూ విశేషంగా కాశీలో ఉండేటువంటి బ్రాహ్మణులను పిలిచి ఆ పూజను నిర్వహిస్తూ ఉంటారు. बनारस में ही शिव के रहने के अनेक मंदिर है, शिव काशी कहते हैं, असल नाम काशी था. మరి బనారస్లోనే ఈ విధంగా శివుడి యొక్క మందిరాలు చాలా ఉంటూ ఉంటాయి. శివ్ కాశీ అని కూడా అంటూ ఉంటారు కదా. फिर अंग्रेजों ने बनारस बना रखा,
వారణాసి నామ్ అభి రఖా హై. ఇంకా కాశీ వాస్తవంగా పేరు, ఇంకా బ్రిటిషర్స్ ఉన్నప్పుడు బనారస్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు వారణాసి అంటూ ఉన్నాం. भक्ति मार्ग में आत्मा परमात्मा का ज्ञान तो है नहीं. पूजा दोनों के अलग अलग करते हैं. एक बड़ा शिवलिंग बनाते हैं, बाकी छोटे छोटे शालिग्राम अनेक बनाते हैं. భక్తి మార్గంలో అయితే ఆత్మ పరమాత్మ గురించి స్పష్టమైన జ్ఞానం అయితే ఎవరికీ లేదు. ఒక పెద్ద శివలింగం తయారు చేస్తారు, చిన్న చిన్న శాలిగ్రామ్లను అనేకం తయారు చేస్తూ ఉంటారు. तुम जानते हो हम आत्माओं का नाम है शालिग्राम और हमारे बाबा का नाम है शिव. शालिग्राम सब एक साइज के बनाते हैं, तो बरोबर बाप और बेटे का संबंध है. మరి శాలిగ్రామ్లను సైజుల వారీగా తయారు చేస్తుంటారు. పెద్ద శివలింగం తర్వాత చిన్నవి అలా తయారు చేస్తూ ఉంటారు కదా. పెద్దదేమో శివబాబా గుర్తు, చిన్నవేమో ఆత్మలకి గుర్తుగా. आत्मा याद करती रहती है, हे परमपिता परमात्मा हम परमात्मा नहीं है, परमात्मा हमारा बाबा है. यह समझने की मत तुमको दी गई है. మనమందరం ఆత్మలం, పరమాత్మని జ్ఞాపకం చేస్తూ ఉంటాం. మరి పరమాత్మ అయితే మన అందరికీ తండ్రి. ఇవన్నీ అర్థం చేసుకోవడం కోసమే బాబా రకరకాల మతాలను ఇస్తూ ఉంటారు. दिन प्रतिदिन तुमको श्रीमत मिलती रहती है कि कोई को भी पहले बाप का परिचय दे वर्षा दिलाना है. पहले तुमको सिद्ध करके समझाना है कि वह निराकार बाप है, यह प्रजापिता साकार है. బాబా అంటున్నారు, ఎవరికైనా కూడా మనం తెలియచేయాలి శివ బాబా నిరాకార తండ్రి యొక్క పరిచయాన్ని, తర్వాత ప్రజాపిత బ్రహ్మ యొక్క పరిచయాన్ని. ఇంకా జన్మనిచ్చినటువంటి లౌకిక తండ్రి గురించి అయితే అందరికీ తెలిసే ఉంటుంది. अब बाप समझाते हैं मेरा एक ही शिव नाम है, दूसरा कोई मेरा नाम नहीं. सभी आत्माओं के शरीर के नाम अनेक है, मेरा कोई शरीर है नहीं. బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు, ఆత్మలందరికీ తండ్రి పరమాత్ముడు. మరి ఆత్మలకైతే దేహం అంటూ ఉంటుంది, పరమాత్ముడికి ఏమీ ఉండదు. मैं सुप्रीम सोल हूँ. बाबा पूछते हैं बच्चे तुम्हारा सबसे बड़ा दुश्मन कौन है. जो सयाने होंगे वह कहेंगे దేహాభిమాన్ సబ్సే బడా దుష్మన్ హే. ఎవరైతే మంచి తెలివి గలవారిగా ఉంటారో వారు అర్థం చేసుకుంటారు దేహ అభిమానం అన్నింటికంటే పెద్ద శత్రువు అని. देह अभिमान को जीतने में बड़ी मुश्किलात होती है. देही अभिमानी बनने में ही मेहनत है. ఆత్మ అభిమానిగా తయారవ్వాలి అంటే ఇందులో చాలా కృషి చేయాల్సి ఉంటుంది. जन्म जन्मांतर तुम देह के संबंध में चले हो. अब जानते हो बरोबर मैं आत्मा अविनाशी हूँ, जिसके आधार से यह शरीर चलता है. रिलीजियस माइंडेड जो भी है वह समझते हैं कि हम आत्मा है, देह नहीं है. ఎవరైతే రిలీజియస్ మైండెడ్ పీపుల్ ఉన్నారో ఇంకా వాళ్ళు అనుకుంటారు మేము ఆత్మలం, మేము దేహం కాదు అని. ఆత్మా కా నామ్ ఏక్ హీ रहता है, देह के नाम बदलते हैं. ఆత్మ ఏక్ శరీర్ చోడ్ దూసరా లేతి హే. మరి ఆత్మల యొక్క పేరు కూడా మారుతూ ఉంటుంది కదా, దేహం యొక్క పేరుకు బదులుగా. ఇంకా ఆత్మల యొక్క పేరు అంటే దేహాలు ఎన్ని తీసుకుంటూ ఉంటారో అన్ని రకాలుగా పేర్లు మారుతూ ఉంటాయి. ఆత్మలో ఉండేటువంటి గుణగణాలు కూడా జన్మలను బట్టి కాలక్రమేణా మారుతూ ఉంటాయి. కానీ పరమాత్ముడు దేహం తీసుకోరు. ఆ పరమాత్మలో ఉన్నటువంటి గుణాలు ఎప్పుడూ కాన్స్టెంట్గా అనంతంగా ఉంటూనే ఉంటాయి. हमको बाप कहते हैं तुमको चलना है पुण्यात्माओं की दुनिया में, यह है పాపాత్మాओं की दुनिया. ఇప్పుడు మనం అందరం కూడా పుణ్యాత్ముల యొక్క ప్రపంచంలోకి వెళ్ళాలి. ఇదేమిటి అంటే ఇది పాపాత్ముల యొక్క ప్రపంచం. భ్రష్టాచారి రావణ్ బనాతే హే. మనందరినీ మాయా రావణుడే భ్రష్టాచారిగా తయారు చేస్తూ ఉంటారు. 10 शीश वाला कोई मनुष्य नहीं होता, परंतु इस बात को कोई नहीं जानते. 10 తలలు గల వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. ఈ విషయం అయితే మనుషులకు ఎవరికి కూడా తెలియదు. सभी राम लीला आदि में पार्ट लेते रहते हैं. सब एक मत भी नहीं है. कोई इन सब बातों को कल्पना समझते हैं. 10 తలల వ్యక్తి అంటూ ఎవరు కూడా ఉండనే ఉండరు. రామ్ లీలాలో ఢిల్లీలో రామ్ లీలా మైదానం ఉంటుంది కదా, దసరా ఉత్సవాలు చాలా వైభవంగా చేస్తూ ఉంటారు.
బాబా అంటున్నారు ప్రపంచంలో అందరిది ఒకే మతం ఎలా సాధ్యపడుతుంది, అవ్వదు కదా. కొందరు బాబా చెప్పేటువంటి విషయాలను విని ఇదంతా వీళ్ళ ఊహ, వీళ్ళ ఇమాజినేషన్ అని అంటూ ఉంటారు. परंतु यह नहीं जानते कि रावण भ्रष्टाचारी को कहा जाता है। पराई स्त्री को छुड़ाना यह भ्रष्टाचार है ना। इस समय सब भ्रष्टाचारी है क्योंकि विकार में जाते हैं। విధంగా పరస్త్రీని అపహరించడం ఇది భ్రష్టాచారమే కదా. ఈ సమయంలో అందరూ భ్రష్టాచారిగానే ఉన్నారు, ఎందుకంటే వికారాల్లో వెళ్తూ ఉంటారు. జో వికార్ మే న జాయే ఉన్కో నిర్వికారి కహా జాతా హై. ఎవరైతే వికారాల్లో వెళ్ళరో వారిని నిర్వికారి అని అంటూ ఉంటారు. వహే రామ్ రాజ్, యహే రావణ్ రాజ్. అదేమిటి అంటే రామరాజ్యం, ఇదేమిటి అంటే రావణ రాజ్యం. భారత్ మే హీ రామ్ రాజ్యత, భారత్ సబ్సే ప్రాచీనత. భారతదేశంలోనే రామరాజ్యం ఉంటుంది. భారతదేశం అన్నింటికంటే ప్రాచీనమైన దేశం. पहले नंबर में सृष्टि पर सूर्यवंशी देवी देवताओं का झंडा बुलंद था। उस समय चंद्रवंशी भी नहीं थे। अभी तुम बच्चों का यह सूर्यवंशी झंडा है। तुमको मंजिल का पता लगा है फिर भूल जाते हो. ఈ విధంగా బాబా అంటున్నారు, మీరు ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటూ ఉన్నారు. మీరు మీ యొక్క జెండా కూడా సూర్యవంశీ జెండా ఉంది. ఇప్పుడైతే బాబా మనల్ని దేవీ దేవతలుగా తయారు చేస్తూ ఉన్నారు. కొంతమంది పిల్లలు వాళ్ళ గమ్యాన్నే మర్చిపోతూ ఉంటారు. स्कूल में बच्चा कभी एम ऑब्जेक्ट को भूल नहीं सकता. स्टूडेंट टीचर को व पढ़ाई को कभी भूल नहीं सकते. టీచర్ విద్యార్థులను, అలాగే విద్యార్థులు టీచర్ని స్కూల్లో ఎప్పుడు మర్చిపోరు. లేక కొందరు వారు ఏదైతే జీవితంలో లక్ష్యం పెట్టుకుంటారో దాన్ని మర్చిపోరు. కానీ ఇక్కడ బాబా ఇంత గొప్ప వారసత్వం ఇస్తూ ఉన్నారు, పిల్లలేమో మర్చిపోతూ ఉంటారు. ऐसे स्कूल में कितना अच्छा और रोजाना पढ़ना चाहिए. इस कल्प अगर नापास हुए तो कल्प नापास होते ही रहेंगे. మరి ఇలాంటి స్కూల్స్లో బాగా చదువుకోవాలి. ఒకవేళ ఈసారి ఫెయిల్ అయ్యారు అంటే కల్పకల్పం ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఫిర్ కభీ భీ పాస్ నహీ హోనా హై. ఇంకా వారు ఎప్పుడు కూడా పాస్ అవ్వలేరు. తో కితనా పురుషార్థ కర్నా చాహియే, శ్రీమత్ పర్ చల్నా చాహియే. కాబట్టి ఎంతలా మనం పురుషార్థం చేయాలి, బాబా యొక్క శ్రీమతంపై నడవాలి. శ్రీమత్ कहती है अच्छी రీతి ధారణ కరో ఔర్ కరావు. బాబా యొక్క శ్రీమతం ఏమంటుంది అంటే పిల్లలు మంచి రీతిగా ధారణ చేయండి, వేరే వారి చేత కూడా చేయించండి అని. అగర్ ఈశ్వరీయ డైరెక్షన్ పర్ నహీ చలేంగే తో ఊంచ్ పద్ భీ నహీ పాయేంగే. ఈశ్వరీయ డైరెక్షన్ ప్రకారంగా నడుచుకోవడం లేదు అంటే ఇంకా ఉన్నతమైనటువంటి పదవిని కూడా పొందలేరు అని అంటున్నారు. అప్నీ దిల్ సే పూచో హమ్ శ్రీమత్ పర్ చల్ రహే హే. మరి మనల్ని మనం మన హృదయంతో ప్రశ్నించుకోవాలి, నిజంగా మేము శ్రీమతంపై నడుస్తున్నామా? అప్నే కో మియా మిట్టు నహీ సమజ్నా హై. మనల్ని మనం ఎప్పుడు కూడా మియా మిట్టుగా భావించకూడదు అంటున్నారు. అబ్ అప్నే సే పూచో తో జైసే యహ బ్రహ్మ సరస్వతి శ్రీమత్ పర్ చల్తే హే హమ్ ఐసే చల్ రహే హే. కాబట్టి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ విధంగా ఎప్పుడు కూడా మియా మిట్టుగా భావించకూడదు. ఇప్పుడు మనం బాబా యొక్క శ్రీమతంపై నడుస్తూ ఉన్నాం. పడ్కర్ ఔర్ పడాతే హే. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, నిజంగానే నేను చదువుకుంటూ వేరే వారికి కూడా చదివిస్తున్నానా లేదా అని. క్యూకి తుమ్ సచ్చి సచ్చి గీతా సునానే వాలే వ్యాస్. ఎందుకంటే మనం అందరం కూడా ఎవరం సత్యమైనటువంటి గీతా జ్ఞానాన్ని వినిపించే వ్యాసులము అంటున్నారు. वह व्यास नहीं जिसने गीता लिखी है. तुम इस समय सुखदेव के बच्चे सुख देने वाले व्यास को. అంటే అక్కడ భక్తి మార్గంలో వ్యాస భగవానుడు, వ్యాస మహర్షి అని ఇలా చెప్తూ ఉంటారు కదా, గీతా జ్ఞానాన్ని రచించారు అని. అయితే బాబా అంటున్నారు అలాంటి స్థూలమైన వ్యాస్ కాదు. మనం ఎవరము అంటే అసలైన సుఖసాగరుడైన పరమాత్మ సంతానం వ్యాస్. అక్కడ కూడా వ్యాసుడి యొక్క తండ్రి పేరు సుఖదేవ్ అని చెప్తూ ఉంటారు. సుఖదేవ్ శివ్ బాబా గీతా కా భగవాన్ హే, తుమ్ ఉన్కే బచ్చే వ్యాస్ హో కథా సునానే వాలే. మనం శివ్ బాబా యొక్క సంతానం, మనం కథను వినిపించేటువంటి వారిని ఉన్నాం. यह स्कूल है, स्कूल में बच्चे की पढ़ाई से नंबर का मालूम पड़ जाता है. वह है प्रत्यक्ष, यह है गुप्त. ఇది పాఠశాల ఉంది,
మరి స్కూల్లో విద్యార్థులు అందరూ కూడా చదువుకుంటూ ఉంటారు కదా, అక్కడేమో బాబా అంటున్నారు ప్రత్యక్షంగా చదువుకుంటూ ఉంటారు, ఇక్కడేమో గుప్తంగా చదువుకుంటూ ఉన్నాం. ఏ ఫిర్ బుద్ధి సే జానా జాతా హే కి హమ్ కిస్ లాయక్ హే, మరి బుద్ధి ద్వారా ఇవన్నీ అర్థం చేసుకోవాలి మేము ఎంత యోగ్యులము అని. किसको पढ़ाने का सबूत मिला है, बच्चे लिखते हैं बाबा फलाने ने हमको ऐसा तीर लगाया जो हम आपके बन गए. బాబా అంటున్నారు ఈ విధంగా బుద్ధి ద్వారా ఇవన్నీ అర్థం చేసుకోవాలి, ఫలానా వారు ఇలా బాణం వేయడంతో ఈ విధంగా అయ్యాము అని అంటూ ఉంటారు కదా. అంటే ఫలానా వారు మాకు జ్ఞానం పరిచయం ఇవ్వడం, అంటే బాణం వేయడం అంటే జ్ఞాన బాణం వేయడం వలన మేము ఇలా మా జీవితాన్ని ఉజ్వలంగా చేసుకోగలిగాము అని ఇలాంటి కృతజ్ఞతా భావాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు. कोई तो सामने आते भी कह नहीं सकते कि బాబా हम तो आपके बन गए, కొందరు ఎదురుగా వచ్చి కూడా చెప్పలేరు బాబా మేము మీ వారిగా అయ్యాము అని. कई बच्चियां पवित्रता के कारण मार भी खाती रहती है, कोई तो बच्चे बन फिर टूट भी पड़ते हैं क्योंकि अच्छी तरह से पढ़ते नहीं है. మరి బాబా అంటున్నారు కొందరు పిల్లలు పవిత్రత కారణంగా ఎన్నో ఎదురు దెబ్బలు కూడా తింటూ ఉంటారు, కొందరేమో బాబా అంటున్నారు హతాశులు అయిపోతూ ఉంటారు, ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు, ఓటమిని అంగీకరిస్తారు. नहीं तो बाप कितना अच्छी रीति समझाते हैं कि बच्चे सिर्फ मुझे याद करो और पढ़ो, इस नॉलेज से तुम చక్రవర్తి రాజా बनेंगे. బాబా మనందరికీ ఎంత చక్కగా అర్థం చేయిస్తున్నారు, పిల్లలు మీరు మంచి రీతిగా అర్థం చేసుకోండి, చక్రవర్తి రాజు రాణిగా తయారవ్వండి అంటున్నారు. घर के बाहर भी लिख दो, 1 సెకండ్ में జీవన్ ముక్తి మిల్ సక్తి హే. మరి బాబా అంటున్నారు ఇంటి బయట కూడా మీరు రాయండి, బోర్డు పెట్టి రాయండి, 1 సెకండ్లో జీవన్ముక్తిని పొందాలనుకుంటున్నారా, రండి దర్శించండి బ్రహ్మ కుమారిస్ యొక్క సేవా కేంద్రాన్ని అని, ఇలా జ్ఞానం వినండి అని అంటున్నారు. जनक मिसल 21 जन्मों के लिए 1 సెకండ్ में तुम विश्व के मालिक बन सकते हो. 1 సెకండ్లో మనం విశ్వానికి యజమానిగా తయారవ్వచ్చు. विश्व के मालिक तो जरूर देवताएं ही बनेंगे ना, सो भी नई विश्व नया भारत, जो భారత్ నయా తా సో అబ్ పురానా హో గయా హై. ఏ భారతదేశం అయితే కొత్తదిగా ఉండేటువంటిదో ఇప్పుడు పాతదిగా అయిపోయింది అంటున్నారు. సివాయ భారత్ కే और कोई खंड को नया नहीं कहेंगे, భారతదేశం తప్ప ఇంకా వేరే ఏ దేశాన్ని కూడా కొత్తది అని అనలేదు. అగర్ నయా కహెంగే తో ఫిర్ పురానా భీ कहना పడే, ఒకవేళ కొత్తది అంటున్నాము అంటే మళ్ళీ పాతది అని కూడా అనాల్సి వస్తుంది కదా. हम फुल नए भारत खंड में जाते हैं, भारत ही 16 कला संपूर्ण बनता है और कोई खंड ఫుల్ మూన్ హో న సకే. భారతదేశమే 16 కళల సంపూర్ణంగా తయారవుతుంది, భారతదేశమే పూర్తి ఫుల్ మూన్గా అంటే పౌర్ణమి చంద్రుడిలా నిండుగా తయారవుతుంది. వేరే ఏ దేశాలకి అవకాశం లేదు, ఎందుకంటే అవి ఆవిర్భవించినవే కొన్ని వందల సంవత్సరాలు, కేవలం 1000 సంవత్సరాలు ఇలా మాత్రమే వాటికి చరిత్ర ఉంది. కానీ భారతదేశంది అనాది దేశం అంటారు, వేల సంవత్సరాల చరిత్ర అంటున్నాం కాబట్టి భారతదేశం యొక్క మహిమను ఇంకే దేశంతో పోల్చలేం. वह तो शुरू ही आधा से होता है, कितने अच्छे अच्छे राज है, हमारा भारत ही सचखंड कहलाया जाता है, सच के पीछे फिर झूठ भी है. भारत पहले फुल मून होता है, पीछे तो अंधियारा हो जाता है, पहला झंडा है हेवन का. భారతదేశమే ఫుల్ మూన్ అవుతుంది, ఆ తర్వాత మళ్ళీ అంధకారం ఏర్పడుతుంది. భారతదేశమే బాబా ఇప్పుడు మళ్ళీ ఉజ్వలంగా తయారు చేస్తారు భారతదేశాన్ని. गाते भी है पैराडाइज था, हम अच्छी तरह से समझा सकते हैं क्योंकि हमको सारा अनुभव है. బాబా అంటున్నారు మంచి రీతిగా అర్థం చేయించవచ్చు, మనకైతే మొత్తం అన్ని విషయాల యొక్క అనుభవం ఉంది కదా అంటున్నారు. सतयुग त्रेता में हमने कैसे राज किया, फिर द्वापर कलयुग में क्या हुआ, ऐसा बुद्धि में आने से कितनी खुशी होनी चाहिए. మరి సత్యత్రేత యుగాలలో ఎలా ఉండేవారిని, ఆ తర్వాత ద్వాపర కలియుగాలలో ఎలా అయిపోయింది, ఇలా ఈ చక్రం యొక్క జ్ఞానం అంతా బుద్ధిలో ఉండడం వలన చాలా సంతోషం వస్తుంది అంటున్నారు. సత్యుగ్ కో సోజ్రా, కలియుగ్ కో అంధియారా కహా జాతా హై.
तब कहते हैं ज्ञान अंजन सदगुरु दिया, बाबा ने कैसे आकर तुम अबलाओं माताओं को जगाया है। साहूकार तो कोई मुश्किल ही कड़ा होता है। బాబా వచ్చి ఏ విధంగా అబలలను మాతలను మేల్కొల్పారు, ఇలా అన్నీ కూడా మనం అర్థం చేసుకున్నాం. షావుకారులే కష్టంగా నిలబడతారు కదా. इस समय सचमुच बाबा गरीब निवास है, गरीब ही स्वर्ग के मालिक बनते हैं, साहूकार नहीं. మరి ఈ సమయంలో అందరూ కూడా ఎలా అయిపోయారు, పేదవారిగా అయిపోయారు. బాబానే ఏమంటున్నాము అంటే పేదల పెన్నిది అని అంటూ ఉన్నాం. బాబా ఇప్పుడు మనల్ని స్వర్గానికి యజమానిగా తయారు చేస్తూ ఉన్నారు. इसका भी गुप्त कारण है, यहाँ तो बलिहार जाना पड़ता है, गरीबों को बलिहार जाने में देरी नहीं लगती, इसलिए सुदामा का मिसाल गाया हुआ है. పేదవారు బలిహారం అవ్వాలి అంటే ఈజీ అవుతుంది, అదే షావుకారులు బలిహారం అవ్వాలంటే కొంత ఆలోచిస్తారు. కుచేలుడి యొక్క ఉదాహరణ కూడా ఉంది కదా. तुम बच्चों को अब रोशनी मिली है, परंतु तुम्हारे में भी नंबरवार है. బాబా ఇప్పుడు మనందరికీ వెలుగును ప్రసాదిస్తూ ఉన్నారు, కానీ బాబా పిల్లల్లో కూడా నంబర్ వారుగానే ఉంటారు. और सबकी जोत उजाई हुई है, इतनी छोटी सी आत्मा में अविनाशी पार्ट नोंदा हुआ है, వండర్ హేనా. మరి ఇంత చిన్న ఆత్మలో అవినాశి పాత్ర ఇమిడి ఉంది, ఇదెంత వండర్ ఉంది కదా అంటున్నారు. यह कोई साइंस की शक्ति नहीं है, तुमको अब बाबा से शक्ति मिलती है. ఇదేమీ సైన్స్ యొక్క శక్తి కాదు కదా, మనందరికీ బాబా ద్వారా శక్తి లభించింది. బరోబర్ యహ అవినాశీ చక్ర హే జో ఫిర్తా రహతా హై. ఇది అవినాశీ చక్రము, ఇది తిరుగుతూనే ఉంటుంది అని బాబా అంటున్నారు. ఇన్కా కోయి ఆది అంత్ నహీ హై, నయా కోయి యహ బాతే సునే తో చక్రీ మే ఆ జాయే. దీనికి ఆది అంత్ అనేది ఏమీ లేదు. కొత్త వాళ్ళు ఎవరైనా విన్నారు అంటే ఇంకా ఆశ్చర్యం చెందుతూ ఉంటారు. यहाँ 10-20 वर्ष वालों को भी पूरा समझ में नहीं आता है, न किसको समझा सकते हैं. బాబా అంటున్నారు 10-20 సంవత్సరాల వారు కూడా ఎవరికి అర్థం చేయించలేరు, వాళ్ళకి అర్థం కూడా కాదు అని బాబా అంటున్నారు. तुमको पिछाड़ी में सब पता पड़ जाएगा कि फलाना फलाने के पास जन्म लेगा, यह होगा. जो महावीर होंगे उन्हों को आगे चलकर सब साक्षात्कार होते रहेंगे. ఎవరైతే మహావీరులుగా ఉంటారో వారికి ముందుకు వెళ్తూ ఉంటే అన్ని సాక్షాత్కారం అవుతాయి. पिछाड़ी में तुमको सत्युग के जाड़ बहुत नजदीक दिखाई पड़ेंगे. महावीरों की भी माला है ना, पहले 8 महावीर, फिर है 108 महावीर, पिछाड़ी में बहुत फर्स्ट क्लास సాక్షాత్కార్ होंगे. బాబా అంటున్నారు ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఎలా అయితే ఆదిలో జరిగాయో అలాగే మళ్ళీ సాక్షాత్కారాలు కూడా అవుతాయి. విశేషంగా అష్టరత్నాలు ప్రసిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాత 108 ఆత్మలు, తర్వాత ఇంకా 16,000 అలా ఉంది కదా మాలలు. అయితే బాబా అంటున్నారు ఈ విధంగా శివ్ బాబా ఇప్పుడు సంగమ యుగంలో మనల్ని ఇలాంటి యోగ్యులుగా తయారు చేస్తూ ఉన్నారు. नाटक में बहुत बातें बनाई है, वास्तव में यह स्थूल बानों की बात नहीं, कन्याए माताए बानों से क्या जाने. వాస్తవంగా ఇవన్నీ స్థూల బాణాలైతే కావు కదా, కన్యలకు మాతలు ఈ విషయాల గురించి ఏం తెలుసుకుంటారు. वास्तव में यह है ज्ञान बान और इन्हों को ज्ञान देने वाला बरोबर परमपिता परमात्मा है. ఇవన్నీ ఏమిటి అంటే జ్ఞాన బాణాలు. మరి జ్ఞాన బాణాలను మనందరికీ ఇచ్చేవారు ఎవరు అంటే परमपिता परमात्मा ఉన్నారు. कितनी वंडरफुल बातें है, परंतु बच्चों को एक ही मुख्य बात घड़ी घड़ी भूल जाती है. కానీ పిల్లలు ఒకే ఒక ముఖ్యమైన విషయాన్ని పదే పదే మర్చిపోతూ ఉంటారు. सबसे कड़े ते कड़ी भूल होती है जो देह अभिमान में आकर अपने को आत्मा निश्चय नहीं करते. అన్నింటికంటే చాలా పెద్ద పొరపాటు ఏంటి అంటే దేహ అభిమానంలో వచ్చేస్తారు, స్వయాన్ని ఆత్మ నిశ్చయమే చేసుకోరు. सच कोई नहीं बतलाते, सच तो कोई आधा घंटा भी सारे दिन में मुश्किल याद में रह सकते हैं. సత్యమైతే ఎవరు కూడా చెప్పలేరు కదా. కొందరు అతి కష్టంగా అరగంట గంట జ్ఞాపకంలో ఉండగలుగుతారు. कोई को समझ में भी नहीं आता कि योग किसको कहा जाता है. కొందరు బాబా పిల్లలుగానే ఉన్నప్పటికీ యోగం పట్ల స్పష్టమైన అవగాహన ఉండదు. మంజిల్ भी बहुत ऊंची है, अपने को अशरीरी समझना है,
జితనా హో సకే ఉతనా పురుషార్థ కర్నా. ఈ గమ్యం కూడా చాలా ఉన్నతమైనటువంటిది. ఎంత వీలవుతే అంత బాబా అంటున్నారు పురుషార్థం చేయాలి, ఉన్నతంగా ముందుకు వెళ్ళాలి. జో పిచాడీకే సమయ కొయి బి యాద్ నా ఆవే. ఇంకా చివరిలో ఒక బాబా తప్ప మరెవరు కూడా గుర్తుకు రాకూడదు. कोई तत्वज्ञानी ब्रह्मज्ञानी अच्छे होते हैं तो गद्दी पर बैठे बैठे समझते हैं हम तत्व में लीन हो जाएंगे. ఎవరైనా బ్రహ్మజ్ఞాని తత్వజ్ఞాని ఉన్నారు అంటే ఇంకా సింహాసనం పైన కూర్చుంటారు, కానీ ఇంకా ఏమంటూ ఉంటారు, మేము తత్వంలో లీనమైపోతాము అని అంటూ ఉంటారంట. శరీర్ కా బాన్ నహీ रहता है, फिर जब उनका शरीर छूटता है तो आसपास भी सन्नाटा हो जाता है. కొందరికి ఎలాంటి దేహ అభిమానమే ఉండదు. ఒకవేళ అలాంటి వారు శరీరాన్ని విడిచిపెట్టినా చుట్టూ వాతావరణంలో చాలా నిశ్శబ్దం ఏర్పడుతుంది. సమస్తే హే కోయి మహాన్ ఆత్మానే శరీర్ చూడాలి. ఇంకా ఏమనుకుంటూ ఉంటారు, ఎవరో మహాన్ ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టారు అని. తుమ్ బచ్చే యాద్ మే రహేంగే తో కితనీ శాంతి ఫైలాయేంగే. యహ అనుభవ్ ఉన్హోం కో హోగా జో తుమ్హారే కుల్ కే హోంగే. బాబా అంటున్నారు ఈ అనుభవాలు కూడా ఎవరికి అవుతాయి అంటే ఎవరైతే ఈ కులానికి చెందినటువంటి వారో వారికే అవుతాయి అంటున్నారు. బాకీ తో మచ్చరో సదృశ్య మర్నే వాలే హే, తుమ్హారీ ప్రాక్టీస్ హో జాయేగి అశరీరీ హోనేకి. ఇంకా దోమల ఈగల గుంపు వలె బాబా అంటున్నారు ఇంకా ఆత్మలన్నీ వెళ్ళిపోతాయి. బాబా ఒకటే చెప్తున్నారు, పిల్లలు మీరు పదే పదే ప్రాక్టీస్ చేయండి అశరీరీగా అయ్యేటువంటి. ఏ ప్రాక్టీస్ తుమ్ యహా హీ కర్తే హో. మరి ఒక ప్రాక్టీస్ అనేది మనం ఇక్కడే చేస్తూ ఉన్నాం. వహా సత్యుగ్ మే తో ఆత్మ ఏక్ శరీర్ చోడ్ దూసరా లేతీ హై. సత్యుగంలో అయితే ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. యహా తో తుమ్ జాన్తే హో యహ శరీర్ చోడ్ బాబా కే పాస్ జానా హై, పరంతు పిచాడి మే కోయి యాద్ నా ఆవే. బాబా అంటున్నారు ఆత్మ ఒక దేహాన్ని వదిలి ఇంకొక దేహాన్ని ధరిస్తుంది. చివరికైతే మనకు ఎవ్వరూ గుర్తుకు రాకూడదు. శరీర్ హీ యాద్ న రహే తో బాకీ క్యా రహా. ఇంకా దేహం ఏమాత్రం గుర్తుకు రావద్దు, ఇంకా ఏముంటుంది. మెహనత్ హే ఇస్మే, ఇందులోనే శ్రమ ఉంటుంది. మెహనత్ కర్తే కర్తే పిచాడి మే పాస్ హోకర్ నికల్తే హో. శ్రమ చేస్తూ చేస్తూ చివర్లో పాస్ అయిపోతారు అంటున్నారు. పురుషార్థ్ వాలోం కా భీ పతా తో పడతా హై నా, ఉన్కా షో నికల్తా రహతా హై. పురుషార్థం చేసే వాళ్ళది కూడా అర్థమైపోతుంది కదా, వారి యొక్క షో అనేది చేస్తూ ఉంటారు. बांदेली गोपिका ये पत्र ऐसे लिखती है जो कभी छूटेली भी नहीं लिखती. బాబా అంటున్నారు బంధనాలలో ఉన్నటువంటి వారు ఎలా లెటర్ రాస్తారు అంటే ఈ విధంగా బంధనం లేనటువంటి వారు కూడా అలా రాయలేరు అని బాబా అంటున్నారు. उन्हों को फुर्सत ही नहीं, बांदेलिया समझती है शिव बाबा ने इन हाथों का लोन लिया है तो शिव बाबा का पत्र आएगा. ఇంకా బంధనాలలో ఉన్నటువంటి వారు అనుకునేవారంట శివ బాబా బ్రహ్మ తనును లోన్లో తీసుకున్నారు అంటే తప్పకుండా వారి యొక్క లేఖ మాకు వస్తుంది అని. ऐसा पत्र तो फिर 5000 वर्ष के बाद आएगा, क्यों नहीं बाबा को पत्र रोज लिखे, नैनों से काजल निकाल कर भी लिखे. బాబా అంటున్నారు ఇలాంటి ప్రియాతి ప్రియమైనటువంటి తండ్రి 5000 సంవత్సరాల తర్వాత మాత్రమే వస్తారు. మరి ఇలాంటి తండ్రికి మనం కూడా లేఖ రాయాలి కదా, కంట్లో ఉన్న కాటుకని తీసైనా రాయాలి అని బాబా అంటున్నారు. ఇలాంటి మంచి మంచి ఆలోచనలు రావాలి అంటున్నారు. ఇలా రాశారు యజ్ఞం యొక్క ప్రారంభంలో, ఇలా కాటుకతో రాశారు, రక్తంతో రాశారు. ఇలా వారికి బాబా పట్ల వారికి ఉన్న ప్రేమను వ్యక్తం చేశారు. और लिखती है बाबा मैं वही कल्प पहले वाली गोपिका हूँ, हम आपसे मिलेंगे भी जरूर. ఏమని రాసేవారంట, కల్పం క్రితం బాబా నేను కూడా మిమ్మల్ని కలిసిన గోపికనే, మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాను అని, తప్పకుండా మిమ్మల్ని కలుసుకోవడానికి వస్తాను అని. योग बल है तो अपने को बंधन से छुड़ाती रहती है, फिर मोह भी किसमें न रहे. యోగ బలం ఉంది అంటే ఇంకా బంధనాల నుండి విడిపించుకుంటారు, ఇంకా మోహం కూడా ఉండకూడదు అని బాబా అంటున్నారు. చతురాయి సే సమझाना है, अपने को बचाना है, तोड़ निभाने के लिए बड़ी कोशिश करनी है. చాలా చాతుర్యంతో అర్థం చేసుకోవాలి, స్వయాన్ని రక్షించుకోవాలి, సంబంధాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మాతాయే సమస్తి హే హం పతి కో భీ సాత్ లే చలే. ఇంకా మాతలు ఏమనుకుంటూ ఉంటారు,
మేము మా యొక్క పతిని కూడా తోడు తీసుకెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారంట. हमारा फर्ज है उन्हों को समझाना पवित्रता तो बहुत अच्छी है. మన యొక్క కర్తవ్యం ఏమిటి అంటే అందరికీ అర్థం చేయించడం. పవిత్రత అయితే చాలా మంచిది. బాబా ఖుద్ कहते हैं काम महाशत्रु है इनको जीतो. బాబా స్వయంగా అంటూ ఉన్నారు, కామం అనేది మహాశత్రువు, దీనిని జయించండి అని. ముజే యాద్ కరో తో మే తుమ్కో స్వర్గ కా మాలిక్ బనాऊंगा. బాబాను జ్ఞాపకం చేయాలి, బాబా మనందరినీ స్వర్గానికి యజమానిగా తయారు చేస్తున్నారు. ऐसी बच्चियां है जो पति को समझाकर फिर ले आती है. ఇలాంటి మంచి మంచి పిల్లలు ఉన్నారు, పతికి కూడా అర్థం చేయించి మరి తీసుకొస్తూ ఉంటారు. बांदेलियों का भी पार्ट है, अबलाओं पर अत्याचार तो होते ही है. బంధనాలలో ఉన్నటువంటి వారిది కూడా పాత్ర ఉంది, అబలల పైన కూడా అత్యాచారాలు చేస్తూ ఉంటారు. यह शास्त्रों में भी गायन है कामेशु क्रोधेशु कोई नई बात नहीं है. శాస్త్రాలలో కూడా ఈ యొక్క మహిమ ఉంది కదా, కామేషు క్రోధేషు అనేది కొత్త విషయం అయితే ఏమీ లేదు, దీని యొక్క వర్ణన ఉంది. तुमको तो 21 जन्मों का वर्षा मिलता है इसलिए थोड़ा कुछ सहन तो करना ही पड़ता है. 21 జన్మల కోసం మనకు వారసత్వం లభిస్తుంది, ఎంతో కొంత అయితే తప్పకుండా సహించాల్సే ఉంటుంది. అచ్చా मीठे मीठे सिक्की लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया बाबा वाह बाबा वाह बाबा ही मेरा संसार. धारणा कोसम फर्स्ट पॉइंट, योग बल से अपने सब बंधनों को काट बंधन मुक्त होना है. యోగ బలంతో మన బంధనాలన్నింటినీ తొలగించుకొని బంధన్ ముక్తులుగా తయారవ్వాలి. కిసీ మే భీ మోహ నహీ రఖనా హై. ఎవరిలో కూడా మోహం ఉంచుకోకూడదు, ఎవరిలో కూడా మోహం ఉంచుకోకూడదు. सेकंड पॉइंट, जो भी ईश्वरीय डायरेक्शन मिलते हैं उन पर पूरा पूरा चलना है. ఏవైతే ఈశ్వరీయ ఆదేశాలు లభిస్తూ ఉన్నాయో వాటిపైన పూర్తిగా నడుచుకోవాలి. అచ్చి తరసే పడ్నా ఔర్ పడానా హై. మంచి రీతిగా చదువుకోవాలి, ఎప్పుడు కూడా మియామిట్టుగా, అంటే నా అంత గొప్పవారు మరెవరు లేరు అని అలా అవ్వకూడదు. బాబా ఎప్పుడు ఉదాహరణ చెప్తారు కదా, ఎలుకకి ఒక పసుపు కొమ్మ లభించగానే అనుకుంటుందంట ఈ పసుపు దుకాణానికే నేను యజమానిని అని. అలా మనకు కూడా కొంత జ్ఞానం అర్థమైంది, కొంత యోగం వచ్చింది, కొంతే ధారణ ఉంది, కొంతే సేవ చేశాం, కానీ నా అంత గొప్ప వాళ్ళు లేరు అని అలా అవ్వకూడదు అంటున్నారు. వరదాన్ హే बाप के प्यार की पालना द्वारा सहज योगी जीवन बनाने वाले स्मृति सो समर्दी स्वरूप भव. బాబా యొక్క ప్రేమ యొక్క పాలన ద్వారా సహజ యోగి జీవితాన్ని తయారు చేసుకునేవారు స్మృతి సో సమర్థ స్వరూపులుగా కండు. బాబా యొక్క ప్రేమ పాలన ద్వారా సహజ యోగి జీవితాన్ని తయారు చేసుకునేవారు స్మృతి సో సమర్థ స్వరూపులుగా కండు. सारे विश्व की आत्माएं परमात्मा को बाप कहती है लेकिन पालना और पढ़ाई के पात्र नहीं बनती है. మొత్తం విశ్వంలో ఉన్నటువంటి ఆత్మలు పరమాత్ముని తండ్రి అని అంటూ ఉంటారు, కాకపోతే పరమాత్మ యొక్క పాలన వారికి తెలియదు, చదువుకి పాత్రులుగా తయారవ్వలేరు. सारे कल्प में आप थोड़ी सी आत्माएं अभी ही इस भाग्य के पात्र बनती हो. మొత్తం కల్పంలో మనం కొద్ది మంది ఆత్మలం మాత్రమే ఈ భాగ్యానికి పాత్రులుగా తయారవుతూ ఉన్నాం. तो इस पालना का प्रैक्टिकल स्वरूप है सहज योगी जीवन. కాబట్టి ఈ పాలనకు ప్రాక్టికల్ స్వరూపం ఏమిటి అంటే సహజ యోగి జీవితం. बाप बच्चों की कोई भी मुश्किल बात देख नहीं सकते. బాబా తండ్రి
పిల్లల యొక్క ఏ కష్టాన్ని కూడా బాబా చూడలేరు. బచ్చే ఖుద్ హీ సోచ్ సోచ్ కర్ ముష్కిల్ బనా దేతే. పిల్లలే స్వయంగా ఆలోచిస్తూ ఆలోచిస్తూ దాన్ని చాలా కష్టంగా చేసేసుకుంటారు. लेकिन स्मृति स्वरूप के संस्कारों को इमर्ज करो तो समृद्धि आ जाएगी. కానీ స్మృతి స్వరూపం యొక్క సంస్కారాలను ఇమర్జ్ చేసుకోవాలి. అప్పుడే సమర్థత అనేది వస్తుంది. అప్పుడే సమర్థత అనేది వస్తుంది. స్మృతి స్వరూపం యొక్క సంస్కారాలను ఇమర్జ్ చేసుకున్నట్లయితే మనలో సమర్థత అనేది వస్తుంది. स्लोगन ఉంది, सदा निश्चिंत स्थिति का अनुभव करना है तो आत्मचिंतन और परमात्म चिंतन करो. సదా నిశ్చింత స్థితిని అనుభవం చేసుకోవాలి అంటే ఆత్మచింతన మరియు పరమాత్మ చింతన చేసుకోవాలి. సదా నిశ్చింత స్థితిని అనుభవం చేసుకోవాలి అంటే ఆత్మచింతన మరియు పరమాత్మ చింతన చేయాలి. ఈరోజటి స్వమానము, నేను సమర్థ స్వరూపాత్మను. నేను సమర్థ స్వరూపాత్మను. ఈరోజు విశేషంగా ఈరోజు డేట్ ఏంటి అంటే 22/2/2022. మనకి సూరజ్ భాయ్ చెప్పారు కదా, ఈ యొక్క సంవత్సరమే దో 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 అంటే అందరికీ ఇవ్వండి 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 అని. కాబట్టి ఈరోజు కూడా మనం ఈ విధంగా సంకల్పం చేద్దాము. ఈరోజంతా దో 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 శూన్య దో దో. కాబట్టి మనం మన యొక్క మనస్సు ద్వారా అందరికీ శుభ సంకల్పాలను అందిద్దాము, అందరికీ ఆశీర్వాదాలను అందిద్దాము. తర్వాత మనం మన సన్ముఖంగా ఎవరు వస్తే వారికి ఏదైనా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మనం ఈరోజు మన యొక్క దాతా స్థితిలో ఉందాం. ఓం శాంతి.